మనం ఇయ్యకపోనివయ్యా ఇద్దరు పిల్లలు ఇచ్చినామని నేను అంతకన్నా అధ్వానం కనబడ్డా నాయన సంపాదన ధనం అంటే ఊటానికి ఒక తరపురాలని ఒక బిడ్డని ఎగబడి సంపాదన ధనం తినడానికి తరపురాలను ఒక కొడుకుని ఇవ్వబోతుంది బిడ్డని మా లేని మా బతుకు పాడబడరాయో ఇక కాలిపోయాను చెట్టు కొడుకులు బిడ్డలని ప్రజలన్న మాటలకు పాత్రపడి ఆ తల్లి మరి ఏలే రాజ్యం చేసి భార్య ఉండే వాళ్ళకి వెళ్ళిపోయి భార్య చేసి అన్నం లేస్తారా అని Bye.
గుడ్డివాడ భర్తని గురి వరాడు ముసలివాడ భర్తని ముందు కోట్లు వరాడ నా భర్త నాకు ప్రత్యక్ష దయ్యమనుకోని ఒక సీత నిన్ను ఒక సీతని వాళ్ళు కైవర్తి ఆకని వల్లి పట్టుకోని భర్తకి ఎదురుగా బయలుపోతానా అని ఎట్లా అవుతున్నది నాకు వెన్నెలా అత్తని మీద వెంటబట్టి ఆటోళ్ళు అంటకి తలక వస్తున్నాడు ఎంతో మంచిగా అనుకున్నా ఏమిటమ్మా నువ్వు భర్త కాదా నువ్వు భార్య కాదా భార్య ఎటువంటి కాదా నువ్వు కన్నీరు రాని కాదా నా మీద ఇష్టం ఉన్నా లేదా కడుగుతా కడగదు కాదు వచ్చినా దీనికే తప్పున్నారమ్మా అయితే నువ్వు భర్త అయితే నేను భార్య అయితే రోజు మీద పెడతానే ఉంటావు నీ కాళ్ళు పాడవాళ్ళ రోజు అడిగన్నా అయినా నేను గిన్ని లక్షలు తెచ్చి రోజు అడిగన్నా నువ్వు ఎన్ని లక్షలు తెచ్చినా ఆడే అని వాడు దాని కూర్చొని కూర్చొని 10 మందికి ఇస్తావా అని చెప్పేదాని కాదు భర్త ప్రాణాలు కలిగి భర్త తీసుకొని మొదలాడు దేనికైనా అయ్యో నలుపు బెరే రాజు బెరే వీరే ఓ నేను పల్లెవాడు
4 తీర్ల వంటలు వేసి అన్నం అడ్డుకొని భర్త వేడికి రాబట్టనమ్మా భర్త అన్నం తిన్నాక అటువంటి భార్య అనేది అన్నం తినేదాట ఈనాడు ఎవరన్నా చేస్తారా చేసుకున్న మగనాడు ఎందుకల్లా బయట కాలబెట్ట చూస్తారు నీ మగోడిని వస్తువులు మొత్తుల పెట్ట వాడు ఉండేది పోతేంది నా గోషల మగడు వాడు అత్యంత చెంతల వాడు తప్పేందని అవి బస్సుమతి బియ్యం బగా వేసుకొని చికెన్ సెంటర్ కాడికి పోయి అడిగిన చికెన్ తెచ్చుకొని దాన్ని చూగా ఫ్రై చేసుకొని మొండడు వట్టి చేపలు తిన్న పిల్లలు మొత్తం మాడుసినట్టు భర్త ఇంటికి వచ్చే వరకు గోళ్ళని సిప్పులో తెల్లవాడుతున్నాడు నేనేమన్నా తిన్నాను ఏమి నిలవాలంటే చూస్తున్నారు ఆనాడి రోజుల పర్వ ప్రతిభత భర్త అన్నం తిన్నాక ఏమన్నా మిగిలినట్టయితే భర్త ఇంటి పళ్ళప్పుడు కింద వేసుకొని తిందురాట ఒక్కసారి నొత్తున కొడితే అరే కంచె సూపర్లే రానే కంతగానే పెడతా పులుసు ఏమన్నా ఆడదాని రీతి ఉన్నదా ఆమె దగ్గర గుంటూరు కారవా తీయ కారవా వరంగల్ కారవా ఏం కారం వేసినావు దగ్గర గుజ్జుగా వండుకొని తినాడు కానీ పులుసాన్ని తిండి పెట్టినావు ఏం కథ లొట్టుకుని పడుకుని పట్టుకుని వచ్చి కారం అంతా కంచె వాడే బగ్గ మండవాకి నీ దగ్గర ఆడదాని రీతి ఉందా అనే చెప్పిన అనే అన్నం పెట్టి శాఖం ఎత్తే ఎప్పటికి మండుతుందా నీకు మండదా పండగ మండదా ఓహో అన్నం పెడతావు నీ దగ్గర ఏమన్నా ఆడదాని రీతున్నదా అంటే ఏమన్నట్టు నువ్వు ఆడదాను అయితే నీ అవ్వయ్య తీసి ఇగో గిసోటానికి చిన్న పెళ్లి ఎత్తే ఈ కుర్చీలో కూర్చున్నాయి కుర్చీలో అక్కడ చీరలో కూర్చోలేదు గసోటి పిల్లగారికి చిన్న పెళ్లి ఎత్తే నీ అత్తగారింటి కాడ నీ మొగరికి అన్నం పెట్టాను ఎట్లా పెట్టాలన్న సంగతి ఏర్పాటు ఉండవు అడ్డమైన నిద్రలు అవుతున్నారు కవరించిన కర్రపందులు నో దిక్కుమాలినోడా ఏంటంటే అన్నం పెడతానా నీ దగ్గర నాడదాని రీతి ఉన్నదా అంటే ఏమన్నట్టు గిసోటి కొంచెం పోలు అనే కథలు వస్తారంటే 2 కిలోల వైట్ రైస్ తలకాయ కూర మటన్ చికెన్ పెరగాయ పప్పు ఎంత తిని రాదుగా రోజు అద్భుతంగా మాట్లాడేది తిరమర మాట్లాడదానికి ఆకలైనా కడుపుకైనా
ఉంటే నా భార్య ఎంత బాధపడుతుందో మాట్లాడితే ఆడదాని మరణమేమో తెలుసునల్లరే అమ్మా మగవారు మనిషికి రండి ఆకరాదు కట్టెలు పిప్పిదాకా రాదు బామా ఉన్నోని సంసారం అంటే ఒక్క సముద్రం లాంటిది లేనోని సంసారం అంటే ఒక్క మడుగు లాంటిది ఎండ పట్టినా మన ఎండిపోతుంది కానీ ఎన్ని ఎండలు పట్టినా సముద్రం ఎండిపోతుందా బామా సముద్రం లాంటి మన సంసారం ఉండగా ఎంతవరకు చిన్నవైనా సమానం బంగారం అంటే ఎందుకొరకు చిన్న వేనవంటే అందుకే అంటారు నాదా సుతులు పుట్టేది ఎందుకంటే నాదా ముందు గంటల కొరకు అంటారయ్యా అవో కొడుకులగా నేరు ఎందుకంటే నాదో తల్లిదండ్రులు చచ్చిపోతే తల పొర్రై పెట్టేది అందు కొడుకులు అన్నారయ్యా కావలను మోసేది కొడుకులు కన్నీళ్లు తీసేది బిడ్డలే నాదా పిలువాడు ఇళ్ళలే బాయే బాబాని పిలువ కొడుకు లేడు నాదో కొడుకులు బిడ్డలు లేని జన్మ ఈ జన్మ భూమి అర్థమయ్యా చెట్టు ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి నిండని నిండని పంటని సిరి ఉండేందుకు లేకేందుకు అయ్యో నాలా మనకు కొడుకులు లేకున్నా మనకొక్క బిడ్డ ఉంటే నాదో
నా బిడ్డకి ఏర్పాటైన నాడు ఏ పని అయ్యంగానైన పత్రికల అమ్మల పొలం అయ్యంగా మా ప్రాణం మా నాయన ప్రాణం వేయిందని బిడ్డ కొడలాడ వారేసి కొంకాడ వారేసి ఈ ప్రాణం వేయిందని సేళ్ళకి గిద 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 ఇంటి గురిగత్తది బిడ్డ చేతుల 10 రూపాయలు రేపు రేమ్మా రేపు కూలి ఎగిరేసి నీ అప్పు నేర్పుకుంటారని పోయొచ్చి నీ అప్పు నేర్పుకుంటారని 100 రూపాయల పడిపోరు బిడ్డ నీ కష్టం నాకు ఎప్పుకుంటావా నీ బాధ నాకు ఎప్పుకుంటావా అని ఒక్కొక్క మాట మీరేరోగం పోతురి అని మన ఎడ వీర వాడి ఒక్కొక్క మాట అల్లించుకుంటా ఆడపిల్లలు